జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మార్కెట్ యార్డ్కు చుట్టూ కూడా పశువులు లోపలికి రాకుండా రక్షణ గోడను కూల్చి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకొనుటకు దాదాపు 22 మంది వ్యాపారస్తులు గోడను కూల్చారు. ఎటువంటి తీర్మానం లేకుండా కూల్చడంపై గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరిత గోడను పరిశీలిస్తూ ఇటువంటి ఆక్రమణలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని మార్కెట్ యార్డ్ కార్యదర్శికి చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదివారం సోమవారం గణతంత్ర దినోత్సవం 2 రోజులు సెలవు రావడంతో ఇది అదునుగా చూసుకుని కాంపౌండ్ పగలగొట్టి స్లాబ్స్ కట్టాలన్న ఉద్దేశంతోనే కాంపౌండ్ పాలగొట్టడం జరిగిందని, వారు ఎటువంటి తీర్మానం లేకుండా ఇలా చేయడంపై వారు తిరిగి వారం లోపల కాంపౌండ్ నిర్మించాలని, లేనిచో ఎలక్షన్లు వస్తాయి, మళ్లీ కుదరదు కాబట్టి వెంటనే మళ్లీ కాంపౌండ్ నిర్మించే బాధ్యత వారిదేనని, లేనిచో వ్యవసాయ శాఖ మంత్రి డిఎం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. వెంటనే వారిపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయాలని మార్కెట్ యార్డ్ కార్యదర్శికి ఆదేశించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ కార్యదర్శి మాట్లాడుతూ ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, వారికి ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని, వారే స్వతహాగా నిర్మాణం చేసుకుంటారని, వారిపై అధికారులకు ఫిర్యాదు ఇచ్చామని, అలాగే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చామని, త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాస్తవానికి ఈ గోడ గురించి ఇదివరకే ప్రయత్నాలు కూడా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పుడు మీడియాలో రాగానే కొంతమంది ఎలక్షన్ల టైంలో కావచ్చు, ఇంకో సందర్భం కాబట్టి ఆపేసిండ్రు. కానీ ఇది అనుకోకుండా 2 రోజులు హాలిడేస్ కంటిన్యూగా రాగానే ఈ పని చేసిండ్రు. బట్ ఎవరు చేసినా ఇది ఎవరికి సంబంధించిన డెఫినెట్గా 1 వీక్ ఆర్ 10 డేస్లో ఈ గోడ మళ్ళీ కట్టించే బాధ్యత సెక్రటరీ గారిని చెప్తున్నాను. యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా. దీని మీద ఒకవేళ ఎలాంటి నిర్లక్ష్యం ఇక్కడ జరిగిన స్థానికంగా ఇది ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, అంటే మన అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్కి సంబంధించిన మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈరోజే అంటే కూడా నేను కంప్లీట్గా రిపోర్ట్ పంపించబోతున్నాను మినిస్టర్ గారికి, అలాగే డిఎం గారికి, అందరికీ రిపోర్ట్ ఇస్తాము. దీంట్లో ఎలాంటి నిర్లక్ష్యం జరుగుతుంది. ఆదివారం రోజు ఎవరు లేని సమయం చూసి గొడవట్టింది. ఫోన్ చేసి ఆపమంటే కూడా ఆపకుండా అట్లే గొడవట్టింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాము. వాళ్ళ ముందు గొడవట్టింది, వాళ్ళ ముందు తర్వాత మా హెడ్ ఆఫీస్ కూడా ఇన్సూరెన్స్ ఉంది. 22 మంది రిమాండ్ ఏం లేదు. మళ్ళీ ఇది నోటీస్ షాప్ కట్టుకుని షాప్ కాంపౌండ్ వాళ్ళు పడబోతున్నారు. 2018లో మేము మార్కెట్ యార్డ్ ద్వారా మేము ఖరీదు చేసినాము. దానికి కానీ అప్పుడు మార్కెట్ సెక్రటరీ గారు కూడా మాకు పర్మిషన్ అప్పుడే 2018లో మాకు పర్మిషన్ కూడా ఇచ్చినాడు. మళ్ళీ తర్వాత కూడా ఇప్పుడు మేము పడగొట్టాలని దానికన్నా ముందర కూడా ఇప్పుడు ఉన్న సెక్రటరీ, చైర్మన్, వైస్ చైర్మన్ ద్వారా కూడా మనము పర్మిషన్ తీసుకొని మేము ఇప్పుడు మా షాప్ రీకన్స్ట్రక్షన్ చేసేదాని కొరకు మేము డిస్మెంటల్ చేస్తున్నాం. మేము ఖరీదు చేసింది కూడా కంపౌండ్ వాళ్ళతో పాటే ఖరీదు చేసినాము. మాకు అప్పుడున్న సెక్రటరీ కూడా మాకు మీరు గోదాములు కానీ షాపులు కానీ